పుష్ప 2 సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన సంఘటనకి ఈరోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం విషయం పక్కన పెడితే పోలీసులు వచ్చి తీసుకెళ్ళడానికి అల్లు అర్జున్ ఇంటికి వస్తే ఎవరైనా ఆ స్టేటస్ ఉన్నది లేదంటే ఆ రేంజ్లో ఉన్న హీరో ఎవరైనా కానీ మీరు అలానే మేము వస్తాం, మేము లారీ తీసి వస్తామని చెప్పి ఏదోలాగా తప్పించుకుంటారు. కానీ బండి అలా చేయలేదు. పోలీసు వచ్చారు, నేను బాధ్యుని అని చెప్పి ఆయన బండెక్కి, అది కూడా పోలీసుల బండెక్కి వెళ్ళాడు. ఆ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చింది నిజంగానే. అంటే తప్పు చేసింది ఎవరినో విషయమే, తప్పులు తర్వాత కానీ పోలీసు తీసుకెళ్తే వేరే ఎవరినైతే మీరు అలానే మేము వస్తాం, మేము లారీ తీసి వస్తామని చెప్తారు. బండి అలాంటిది ఏమనలేదు. జస్ట్ ఒక కప్పు కాఫీ తాగి వాళ్ళ మిస్సెస్ గారికి ధైర్యం చెప్పి, వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నకి ధైర్యం చెప్పి, వాళ్ళ నాన్నగారికి ధైర్యం చెప్పి బయలుదేరి, అది కూడా పోలీస్ బండిలో బయలుదేరి వెళ్ళాడు. ఆ విషయం అయితే నాకు బాగా నచ్చింది. సంజయ్ దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే ఏమంటారంటే పోలీసులు చెప్పింది ఏంటంటే అసలు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, సెక్యూరిటీ సరిగ్గా పెట్టుకోలేదు, అందుకే సంఘటన జరిగింది అని చెప్పి అంటున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే నిజంగానే ఫస్ట్ రోజు అంత క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా లేడీస్ వెళ్ళటం సినిమాకి అది ఒక రాంగ్ విషయం. అది అంతే, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు పుష్ప కోసం తెలిసిందే. అది కూడా సంజయ్ థియేటర్ అంటే మీకు తెలిసిందిగా జనం విపరీతంగా ఉంటారు. అలాంటి థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీ వెళ్ళటం కష్టం. ఒకవేళ వాళ్ళకి వెళ్ళాలి అదే రోజు చూడాలనుకున్న సినిమా వేరే చోటుకి వెళ్ళి ఉంటే సరిపోతుంది, ఈ బాధ లేకపోతున్నా. అది కూడా ఫ్యామిలీ కూడా ఎంతో కొంత తప్పు ఉందనుకోవాలి, తప్పు లేదనుకోకూడదు. ఎందుకంటే ఫ్యాన్స్కి మధ్యనే వెళ్ళి సినిమా చూడటం అది ఫ్యామిలీతో అనేది చాలా తప్పు విషయం. ఎందుకంటే ఒకవేళ నేను ఫ్యాన్స్ కదా మేము చూడలేనప్పుడు ఎన్నో థియేటర్లు ఉంటాయి, ఖాళీ థియేటర్లు చాలా ఉంటాయి. అంతే, ఖాళీ థియేటర్ కాదు, కొంచెం దూరంగా దేశంలో అక్కడైతే అంత తోపులాట ఉండదు. సంజయ్ థియేటర్ అనేది అది హైదరాబాద్ ఉండటం, క్రౌడ్ ఎక్కువ ఉండటం అలా తొక్కుడు షాట్లో జరిగింది. ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ ఉన్న తొక్కుడు షాట్ జరుగుతుంది, తొక్కుడు షాట్ జరుగుతుంది, కామన్ అది. కానీ ఫ్యామిలీ కూడా ఎంతో కొంత తప్పు ఉంది. అల్లు అర్జున్ గారు వెళ్ళటం నిజంగానే, ఇంకో విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు వెళ్ళటం స్టేషన్కి, అది కూడా పోలీసుల బండిలో చాలా అసలు నిజంగా వేరే హీరో కానీ వేరే ఎవరు వెళ్ళరు కూడా నాకు తెలిసి. బన్నీ గారు నిజంగా వెళ్ళటం అది నిజంగా పుష్పరాజు అనిపించుకున్నాడు ఆయన నిజంగానే. పుష్ప కాబట్టి పుష్పరాజు అనిపించుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే పుష్ప 3 తీస్తే లాభం ఎవరికంటే నాకు తెలిసి సుకుమార్కి లాభం కాదు, నాకు తెలిసి ఎన్టీఆర్కి లాభం కూడా కాదు. నాకు తెలిసిన ఒక లాభం ఏంటంటే కేశవకి. ఎందుకంటే పుష్ప 2 ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు మర్డర్ కేసులో. పుష్ప 2 కోసం బెయిల్ మీద రప్పించారు. ఇప్పుడు మళ్ళీ పుష్ప 3 కోసం బెయిల్లో ఉంచుతారు. పుష్ప 3 తీయడానికి కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాలు కూడా ఉపయోగపడేది అవ్వాలంటే కేశవగా మెయిన్ ఉపయోగం పుష్ప 3 సినిమా. నాకు తెలిసి సినిమా డైరెక్టర్కి కాదు, నిర్మాతలకు కాదు, హీరో కూడా కాదు, ఎక్కువగా ఉపయోగపడింది పుష్ప 3 సినిమాలు కంటే కేశవకి. ఎందుకంటే కేశవ ఆల్రెడీ బెయిల్ వచ్చాడు, మళ్ళీ పార్ట్ 3లో కూడా ఉంటాడు కాబట్టి, మళ్ళీ బెయిల్ మీద ఉంటాడు కాబట్టి హాయిగా శుభ్రంగా సినిమా చేసుకుంటాడు. ఇది కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఈ విషయంలో నాకైతే నచ్చలేదు. ఎందుకంటే ఫ్యామిలీ కూడా ఎంతగానో తప్పు ఉంది. సరేనా, ఏదో అభిమానులు చూడటం కోసం ఏ హీరో గానీ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ అల్లు అర్జున్ గారి లైఫ్లో రాదు. ఇంత భయంకరం మౌత్ టాక్, ఇంత భయంకరం క్రేజ్ ఉన్న సినిమా మళ్ళీ